समय की धारा स्वयं उस ओर मुड़ जाती है जैसी जनता चाहती। మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. దేశం ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. ये तोड़ना फोड़ना ये जरूरत नहीं ना. చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం. తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం. ఎవరికి దమ్ము ఉంది చెయ్యడానికి? ఇది మీరు ఆలోచించారు. అందుకనే సినిమాల ఆనందం ఓజీ అనండి, ఇంకోటి అనండి, కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను. సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే, మాన్యవర్ శ్రీ డాక్టర్ అజిత్ గోప్చడే, అలాగే నాందేడ్ లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్రావు హంబర్డేజీ వారు పోటీ చేస్తున్నారు. శ్రీ జితేష్ రావు సాహెబ్ బెంగళూరు అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఎలా ముగిద్దాం సభని? జై శ్రీరామ్తో ముగిద్దామా? భారత్ మాతాకితో ముగిద్దామా? దేంతో ముగిద్దాం? భారత్ మాత ముందు నేలకి నమస్కారం చేద్దాం, నేల తల్లికి, తర్వాత రాముడికి చేద్దాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై మహారాష్ట్ర, జై భారత్, జై శ్రీరామ్, జై హింద్.